హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా చేసుకునే ఒక రెసిపీ. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో, దీన్నే ప్రోటీన్ రిచ్ మీల్ అండి. సో, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకుండా చకచకా ప్రిపేర్ చేసుకుందాం. చలో. దీంట్లో వేసుకునే వెజిటబుల్స్ మీరింకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చండి. సో, నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. అలాగే కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, లైట్‌గా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పన్నీరు ముక్కలు వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసిన పన్నీర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే లైట్‌గా షాజీరా అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, బీన్స్, ఆలు, క్యాప్సికమ్ ముక్కలు. సో, ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. సో, ఇవన్నీ త్వరగా మగ్గాలంటే లైట్‌గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో, యాడ్ చేసుకొని వీటిని కాస్త కలిపేసుకొని మగ్గించుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి లైట్‌గా పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. సో, ఇప్పుడు మూత పెట్టుకొని 2 లేదా 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అలాగే తగినంత సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, అలాగే కారం పొడి. సో, ఇవన్నీ కూడా వేసుకొని మరి ఒక్కసారి కలిపేసుకుందామండి. సో, నేనిక్కడ గ్రీన్ చిల్లీకి బదులుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. సో, దాని డిఫరెంట్‌గా ఉంటుందనమాట దాని టేస్ట్. నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలున్నాయి కదా! వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని, కలిపేసుకొని, మూత పెట్టి మళ్ళీ 2 లేదా 3 నిమిషాలు మగ్గించుకోవాలి. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా దీనిపైన మేథి చూర్ అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పన్నీర్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం రోటీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను గోధుమ పిండిలో ఆయిల్ అండ్ చిటికెడు సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ పుల్కా కాకుండా మరి చపాతీలాగా కాకుండా మీడియం సైజ్‌లో ఈ విధంగా రోటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, రోటీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదండి. సో, డైరెక్ట్‌గానే ఈ విధంగా మనం కాల్చుకోవచ్చు. సో, ఇక్కడ ఈ పన్నీర్ కర్రీకండి 2 రోటీస్ అయితే సరిపోతుంది. రోటీస్ కాదు రైస్ కూడా కంపల్సరీ కావాలి అనుకునే వాళ్ళకి ఒక రోటీ పెట్టుకోండి. ఒక కప్పు జీరా రైస్ యాడ్ చేసుకోండి. సో, డైట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సో, చూసారు కదా! ఈ విధంగా మీడియం సైజ్‌లో రోటీ ప్రిపేర్ చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. రోటీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్న వెజ్ పన్నీర్ కర్రీని అండ్ రోటీ పెట్టుకొని గుప్పెడు స్ప్రౌట్స్, అలాగే నిమ్మకాయ, కొంచెం ఆనియన్, కీరా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ప్రోటీన్, ఫైబర్‌తో నిండిన హెల్తీ మీల్ రెడీ. సో, ఈ మీల్ అనేది చాలా లైట్ వెయిట్ అండి. నెమ్మదిగా అరుగుతుంది. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి మంచి రెసిపీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక స్మైల్‌తో పాటు ఒక లైక్ కూడా చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ వాట్సాప్ స్టేటస్‌లో మన వీడియో అయి ఉండాలి. నెక్స్ట్ టైమ్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన ఛానల్‌లో. అప్పటి వరకు నమస్తే. థాంక్ యూ సో మచ్. నేను మీ సమత.